హలో గాయ్స్, ఈరోజు మీ ముందుకు మంచి బాయ్ బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చిన. చూడండి, వీడియో అయితే మంచిగా వస్తుంది. మీరు కూడా చేసుకోవచ్చు. బాయ్స్ బర్త్డే ఉన్నా కానీ ఎవరిదైనా హీరోని ఉన్నా కానీ చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ అయితే మంచిగా వచ్చింది. నేనైతే చూపిస్తా, చూడండి. ఓకే, ఓకే గాయ్స్, మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ అండ్ సేక్ ఎఫెక్ట్ అయితే ఇస్తాను. ఇంపోర్ట్ చేసుకోండి ప్రాజెక్ట్ని అయితే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ని అయితే ఓపెన్ చేయండి అన్నమాట. ఓకే, ఓపెన్ చేసినాక ఇక్కడ టెక్స్ట్ ఉంటుంది. మీకు అయితే ఫాంట్ ఇస్తాను, పెట్టండి. ఓకే, 6.25 మినిట్స్ ఉన్నా కదా, ఇక్కడ నుంచి అయితే ఫొటోస్ అయితే యాడ్ చేయాలి. ఓకే, మీకైతే 11 ఫొటోస్ అయితే యాడ్ చేయాలి. ఓకే, మీకైతే చూపిస్తాను, నేనైతే పెట్టి చూపిస్తాను, చూడండి. ఓకే, 2 3 4 5 6 7 8 9 10 నేను అదొక ఫోటో యాడ్ చేసి ఉన్నా కాబట్టి. ఓకే, నేనైతే క్రాప్ అంటే కట్ చేస్తున్నా, చూడండి ఫొటోస్ని అయితే. ఓకే, మీరు కూడా చేసుకోండి కట్. సింపుల్ మెథడ్లో చెప్తాను, చూడండి గాయస్, మీకైతే మంచిగా అర్థమవుతుంది వీడియో ఎడిటింగ్ అయితే. ఇట్లా ఫొటోస్ అయితే కట్ చేసుకుంటూ పోండి. అంటే బీట్ మార్క్ అయితే ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది కదా, దీన్ని అయితే ఫొటోస్ అయితే సైడ్కి అయితే మొత్తం జరుపుకుంటూ కట్ చేసుకోండి అన్నమాట. ఓకే, ఫోటో అయితే ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి. ఓకే, ఫొటోస్ అయితే యాడ్ అయిపోయినాయి. సారీ, ఇక్కడ ఒక ఫోటో అయితే మిస్ అయిపోయింది. నేనైతే పెడతా, చూడండి. లాస్ట్ ఫోటో. సారీ, ఓకే, దీన్ని అయితే ట్యాప్ చేసి కిందికి తీసుకురండి. ఓకే, ఫొటోస్ అయితే యాడ్ అయిపోయినాయి. మీకైతే ఇప్పుడు సింపుల్ మెథడ్లో చెప్తాను, చూడండి. ఈ ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ ఫొటోస్ని అయితే డూప్లికేట్ చేసుకోండి, డబల్ చేసుకోండి అన్నమాట ఈ ఫొటోస్ని అయితే. ఓకే, ఎన్ని ఫొటోస్ అంటే ఇక్కడ డబల్ బీట్ మార్క్ ఉన్నది కదా, ఇటు ఎన్ని ఉన్నాయో 4 ఫొటోస్ ఉన్నాయి. వీటికైతే డూప్లికేట్ చేసుకోండి. ఓకే, డూప్లికేట్ చేసుకున్నాక కింది ఫోటోని అయితే జూమ్ చేసుకోండి. ఓకే, సారీ, జూమ్ చేసుకోండి. కింది ఫొటోస్ ఉన్న అయితే ఒక ఫోటో అయితే పైన పెట్టండి ఇట్లానే. ఓకే, ఒక ఫోటోని అయితే జూమ్ చేసుకోండి అన్నమాట. ఓకే, జూమ్ చేసుకున్నాక ఒకటే ప్రాసెస్ చెప్తాను, చూడండి. బ్యాక్ రండి, సేక్ ఎఫెక్ట్లో వెళ్ళండి. ఓకే, సేక్ ఎఫెక్ట్లో వెళ్ళినాక ఇక్కడైతే ఉంటాయి కదా కింది ఫొటోస్ని అయితే లేయర్ 2 సారీ ఫస్ట్ ఫోటోని అయితే ట్యాప్ చేయండి, కాపీ లేట్ చేసుకోండి. ఓకే, బ్యాక్ రండి, బీట్ మార్క్ని ఓపెన్ చేయండి. ఓకే, ఫొటోస్ దగ్గర అయితే వెళ్ళండి. ఫస్ట్ పైన ఫోటోకి అయితే పేస్ట్ స్టైల్ వెళ్ళి కలర్ని ఆఫ్ చేయండి. ఓకే, యాడ్ అయిపోయింది. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్నీ ఇప్పుడు డబల్ ఫొటోస్ ఏ ఏ దానికి పెట్టారో వాటిని అయితే ఇట్లా చేసుకోండి. ఓకే, బ్యాక్ రండి. ఇప్పుడైతే సింపుల్ మెథడ్లో చెప్తాను, చూడండి. సెకండ్ ఫోటో ఉండదు కదా, దీన్ని అయితే కాపీ చేసుకోండి. ఓకే, కాపీ చేసుకున్నాక బీట్ మార్క్ని ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడైతే ఒక ఫోటోని వదిలేశారు కదా కిందిని, దీనికైతే పేస్ట్ స్టైల్ వెళ్ళి కలర్ని ఆఫ్ చేయండి. ఓకే, యాడ్ అయిపోయింది. ఓకే, యాడ్ అయిపోయింది. ఓకే, దీనికి కూడా సేమ్. ఓకే, యాడ్ అయిపోయింది. సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి బ్యాక్ చేసి. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ఉన్న ఈ సెకండ్ లేయర్ ఉన్న కదా, దీన్ని అయితే కాపీ చేసుకోండి. మీకైతే చూపిస్తా, చూడండి. ఇట్లా బీట్ మార్క్ని ఓపెన్ చేయండి బ్యాక్ వచ్చి. ఓకే, ఇప్పుడైతే డబల్ బీట్ మార్క్ ఉన్నాయి కదా, ఈ ఫోటో ఫస్ట్ ఫోటోకి అయితే సారీ, మీకు అయితే టైమింగ్ చెప్తాను, చూడండి. 11.6 దగ్గర రండి, పేస్ట్ స్టైల్ వెళ్ళండి, కాపీ చేసుకోండి. సారీ, కలర్ని ఆఫ్ చేయండి, పేస్ట్ చేయండి. ఓకే, దీన్ని అయితే జూమ్ చేయండి. ఓకే, జూమ్ చేసిన ఇక ఫోటో ఒక ఫోటోని వదిలేయండి అన్నమాట. సేమ్ పేస్ట్ చేయండి, జూమ్ చేసుకోండి.
ఫోటోని అయితే ఒక ఫోటోని వదిలేయండి, జూమ్ చేయండి, జూమ్ చేస్తూ యాడ్ చేయండి అన్నమాట ఎఫెక్ట్ అయితే. ఓకే, బ్యాక్ రండి, షేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి. ఇప్పుడైతే లాస్ట్ ఎఫెక్ట్ ఉన్నది, దీన్ని అయితే కాపీ చేయండి, మీకు అయితే చెప్తాను చూడండి. బ్యాక్ రండి, బిట్ మ్యాప్ని ఓపెన్ చేయండి. సేమ్ ఇప్పుడు యాడ్ చేసిన ఫొటోస్ ఉన్నాయి కదా, వీటి కింద పక్కనున్న 12.9 మినిట్ ఉన్నాయి కదా, దీన్ని అయితే లేయర్ని పేస్ట్ చేయండి. ఓకే, కలర్ని యాప్ చేయండి, పేస్ట్ చేయండి, జూమ్ చేయండి. ఓకే, ఒక ఫోటోకి యాడ్ చేసి ఉన్నాయి, ఏదేది అంటే వదిలేసి ఉన్నాయో వాటికైతే పేస్ట్ చేయండి అన్నమాట ఎఫెక్ట్ అయితే. ఓకే, నేను చేస్తాను చూడండి, జూమ్ చేయండి. ఓకే, అయిపోయింది, వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. పైన షేర్ బటన్ ఉంటుంది కదా, దీన్ని అయితే ట్యాప్ చేయండి. ఓకే, క్వాలిటీని అయితే ఎంచుకోండి, ఎక్స్పోర్ట్ చేసుకోండి, వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది.